నువ్వు స్ట్రాంగ్ అనుకుంటున్నావు కదా. నీ డిసిషన్స్, నీ థాట్స్, నీ లైఫ్ అన్నీ నీ కంట్రోల్లో ఉన్నాయనుకుంటున్నావు. కానీ ఒక నిజం చెప్తా, నీ లైఫ్లో చాలా డిసిషన్స్ నువ్వు తీసుకున్నవి కావు, వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసినవి. మనిషిని కంట్రోల్ చేయడానికి ఫోర్స్ అవసరం లేదు, ప్యాటర్న్ సరిపోతుంది. ఒక ఎగ్జాంపుల్ ఊహించు. ఒక ఫ్రెండ్ చెప్తాడు, నువ్వు అంత స్మార్ట్ కాదురా, అది లక్ వల్ల వచ్చింది, నువ్వు ట్రై చేసినా ఫెయిల్ అవుతావు. మొదటిసారి నువ్వు ఇగ్నోర్ చేస్తావు, రెండోసారి కొంచెం డౌట్ వస్తుంది, మూడోసారి నువ్వు బిలీవ్ చేస్తావు. డిస్ట్రాయ్ చేయడానికి షౌట్ అవసరం లేదు, రిపీట్ చేస్తే చాలు. ఇప్పుడు అసలు గేమ్ మొదలవుతుంది. టెక్నిక్ ఒకటి, ఇమోషనల్ మ్యానిపులేషన్. నువ్వు ఇలా చేస్తే నాకు బాధగా ఉంటుంది. ఇది రిక్వెస్ట్ కాదు, ఇది ట్రాప్. నీ డిసిషన్ నీ గిల్ట్ మీద ఆధారపడి ఉంటుంది. టెక్నిక్ 2, గ్యాస్ లైటింగ్. అది నువ్వే తప్పుగా అర్థం చేసుకున్నావు, నువ్వే ఓవర్ థింక్ చేస్తున్నావు. స్లోగా నువ్వు నీ మైండ్ని డౌట్ చేయడం స్టార్ట్ చేస్తావు. టెక్నిక్ 3, సైలెంట్ ట్రీట్మెంట్. ఒకడు సడన్లీ ఇగ్నోర్ చేస్తే నీ బ్రెయిన్ పానిక్ అవుతుంది, నేనేం తప్పు చేశా? అప్పుడు నువ్వే వాళ్ళ దగ్గరికి వెళ్తావు, కంట్రోల్ వాళ్ళ చేతిలోకి వెళ్తుంది. టెక్నిక్ 4, లవ్ బాంబింగ్. మొదట్లో వాళ్ళు నీకు చాలా అటెన్షన్ ఇస్తారు, నువ్వే స్పెషల్, నువ్వే బెస్ట్. అచానక్గా వాళ్ళు డిస్టెన్స్ పెడతారు, నువ్వు ఎడిక్టెడ్ అవుతావు. కంట్రోల్ అంటే ఫోర్స్ కాదు, ఎడిక్షన్. ఇప్పుడు ముఖ్యమైన విషయం, ఇది నాకెప్పుడు జరుగుతోంది అనేది ఎలా గుర్తించాలి? ఈ సైన్స్ గుర్తుపెట్టుకో. నువ్వెక్కువగా కన్ఫ్యూజ్ అవుతున్నావా? చిన్న డిసిషన్స్ కూడా హెవీగా అనిపిస్తున్నాయా? ఎవరో అప్రూవల్ లేకుండా మూవ్ అవ్వలేకపోతున్నావా? అయితే నువ్వు ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నావు. ఇప్పుడు సొల్యూషన్. స్టెప్ 1, ఇమ్మీడియట్ రియాక్షన్ ఇవ్వద్దు, పాజ్ తీసుకో. స్టెప్ 2, నీ థాట్స్ రాసుకో, మైండ్ క్లియర్ అవుతుంది. స్టెప్ 3, ఇది నాకు కంఫర్టబుల్ కాదు అని చెప్పడం నేర్చుకో. స్టెప్ 4, డిస్టెన్స్ పెట్టు, ప్రతి రిలేషన్షిప్ సేఫ్ కాదు. ఫైనల్ ట్రూత్, నిన్ను కంట్రోల్ చేస్తున్న వాళ్ళు డేంజరస్ కాదు, నువ్వు గుర్తించకపోవడం డేంజరస్. ఈ వీడియో చూస్తున్నప్పుడు నీ మైండ్లో ఎవరో గుర్తొచ్చారా? ఇగ్నోర్ చేయొద్దు, అబ్జర్వ్ చేయి. నెక్స్ట్ వీడియోలో ఇంకా డీప్గా పీపుల్ని ఎలా చదవాలో చెప్తా.